అర్జున, జీవుడికి శరీరంలో బాల్యం, యవ్వనం, ముసలితనం ఏ విధంగా కలుగుతున్నాయో అదే విధంగా మరణించినటువంటి తర్వాత మరొక శరీరం కూడా వస్తోంది. జ్ఞాని అయినటువంటి వాడు ఈ విషయం గురించి మోహాన్ని పొందడు అంటున్నాడు పరమాత్మ. దేహి అంటే ఎవడు? జీవుడు. తన ప్రారబ్ధ కర్మ వల్ల ఈ జీవుడు శరీరాలు ధరిస్తాడు. అయితే ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఎందుకని? శీర్యతే ఇది శరీరం అని ఉంది కదా, శిథిలమైపోయేది శరీరం. శరీరం అనేది నిరంతరం మార్పులు పొందుతూ ఉంటుంది. పుట్టినప్పుడు ఎంత ఉంటాడు మనిషి? ఒక మూరెడ కూడా ఉన్నాడు. అవునా? శరీరం జీవాణువుల సముదాయం. అవి నిరంతరం నశిస్తుంటాయి, మళ్ళా కొత్త కొత్త అణువులు పుడుతూ ఉంటాయి అని శరీర శాస్త్రవేత్తలు చెబుతున్నారుగా, వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారుగా. కాబట్టి శరీరంలో కనపడేటటువంటి పెద్ద పెద్ద మార్పులు ఏంటి? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ మూడు మాత్రమే మన దృష్టికి కనిపిస్తాయి. బాల్యం నశిస్తే గాని యవ్వనం రాదు. మరి బాల్యం నశించిపోయిందని ఎవడైనా ఏడుస్తూ కూర్చున్నాడా? పోనీ యవ్వన దశను చూసి మురిసిపోతున్నాం ఏడవకుండా. కానీ అటువంటి యవ్వనం మాత్రం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా? అది కూడా 20 ఏళ్ళో 25 ఏళ్ళో అయిపోయిన తర్వాత శరీర పాఠవం తగ్గిపోతుందిగా. జుట్టు తెల్లబడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనపడవు, శరీరం ముడతలు పడిపోతుంది. అనివార్యంగా శరీరంలో కలుగుతున్నటువంటి ఇటువంటి మార్పులను చూసి దుఃఖపడేవాడు పరమమూర్ఖుడు అంటున్నాడు పరమాత్మ. యవ్వనంలో ఆనందపడటం కాదు, వృద్ధాప్యాన్ని కూడా అదే విధంగా తీసుకోవాలి. పుట్టినటువంటి శరీరం పుట్టినటువంటి రీతిగా ఉండకుండా క్షణక్షణము మార్పులు పొందుతూ వృద్ధి క్షయాలకు లోనవటం అనేది దాని లక్షణం. ఇటువంటి సహజమైనటువంటి మార్పులకు శోకించేవాడు అజ్ఞానే కదా. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఇటువంటి మార్పులకి దుఃఖపడ్డం. అయ్యో నాకు ముసలిదనం వచ్చిందని ఏడుస్తూ కూర్చోడు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి ధీరః అనేటువంటి శబ్దం జ్ఞాని అనే అర్థాన్ని సూచిస్తుంది. ఆ ధీరుడికి మోహం లేదు. అతడు వివేకాన్ని కోల్పోయి కలతపడ్డం. చూశారా ఎంత అద్భుతంగా వ్యాఖ్యానించాడో ఈ శ్లోకంలో పరమాత్మ. ఇక మనం 22వ శ్లోకం చూద్దాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, చినిగిపోయినటువంటి పాత బట్టలను విడిచిపెట్టి మనుష్యుడు ఏ విధంగా అయితే కొత్త బట్టలను ధరిస్తూ ఉన్నాడో అదేవిధంగా దేహి అయినటువంటి వాడు శిథిలములైనటువంటి తన పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాలను ధరిస్తున్నాడు అన్నాడు. గీతాశాస్త్రంలో నిరంతరము పఠనీయమైనటువంటి పుణ్యశ్లోకంగా దీన్ని పెద్దలు అంటారు. ఈ దివ్య శ్లోకం నిత్యమైనటువంటి ఆత్మకి అనిత్యమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి చక్కగా ఉపమానంతో వివరిస్తున్నాడు. మానవుడు ధరించే వస్త్రాలకి ఆత్మ ధరించే దేహానికి చక్కటి పోలిక చెప్పాడు ఇక్కడ. మానవుడు ఏ విధంగా అయితే
చినిగిపోయినటువంటి వస్త్రాలను విడిచిపెట్టేసి నూతన వస్త్రాలు ధరిస్తాడో, అదేవిధంగా నిత్యమైనటువంటి ఆత్మని జీర్ణమైనటువంటి దేహాలు విడిచిపెట్టి నూతనమైనటువంటి దేహాలు పొందుతున్నాయి. అంటే మానవుడు సమయానికి తగినటువంటి విధంగా తన యొక్క ప్రస్తుత అనుభవానికి సరిపడేటట్లుగా తన వస్త్రాలను ఏ విధంగా మార్చుకుంటాడో మన దైనందినటువంటి జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. మానవుడు ఆఫీసుకు పోయినప్పుడు దానికి అనుగుణంగా కోటు, ప్యాంటు, షర్టు, బూటు ఇవన్నీ వేసుకొని పోతాడు. అదే ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిపూట మంచం మీద పడుకొని నిద్రపోయేటప్పుడు ఆ దుస్తులు వాడికి అనుకూలంగా ఉండవు. కాబట్టి ఓ పంచా బనీనో, లుంగియో, లేకపోతే నైట్ ప్యాంటో, లేకపోతే ఇప్పుడైతే దిక్కుమాలినటువంటి షార్టో ఏదో ఒకటి వేసుకొని పడుకుంటాడు. అదేవిధంగా ఆత్మ కూడా నూతనమైనటువంటి అనుభవాలను పొందటానికి వాటికి అనుగుణమైనటువంటి కొత్త శరీరాలు ధరిస్తుంది అంటున్నాడు. ఆత్మ జీర్ణమైనటువంటి శరీరాలను విడిచిపెట్టి నూతన శరీరాలను ధరిస్తుందని చెప్పబడుతున్నటువంటి ఈ ఉపమానంలో పాఠకులకి కొన్ని అనుమానాలు రావచ్చు. మానవుడు జీర్ణములు, శిథిలములు, పనికిరానటువంటి వస్త్రాలను విడిచిపెడుతున్నాడు. కానీ ఆత్మ శిథిలం, జీర్ణములు కానటువంటి శరీరాలను కూడా, అంటే బాల్యదేహాలు, యవ్వన దేహాలు, పుష్టివంతములు, శక్తివంతములు అయినటువంటి దేహాన్ని కూడా విడిచిపెడుతున్నది కదా. వృద్ధాప్యంలో శక్తి సామర్థ్యాలు లేనటువంటి ముసలి శరీరాలను విడిచిపెడితే అది ఈ శ్లోకంలోని ఉపమానానికి సరిపోతుంది. అట్లా కాకుండా వయస్సు చేత, శక్తి చేత జీర్ణము కానటువంటి, శిథిలము కానటువంటి శరీరాలను కూడా విడిచిపెడుతోంది కదా. అప్పుడప్పుడు కొంతమంది యవ్వనంలో చచ్చిపోతున్నారు, కొంతమంది బాల్యంలో చచ్చిపోతున్నారు అని మనకు అనుమానం రావచ్చు. ఈ శ్లోకంలో శిథిల దేహములు అంటే ప్రారబ్ధ కర్మం పూర్తి అయినటువంటి పరిస్థితి వల్ల శిథిలమైనటువంటివి మనం అనుకోవాలి. ఎవడికి ప్రారబ్ధ కర్మ పూర్తవుతుందో వాడి శరీరాన్ని విడిచిపెడతాడు. అది బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, లేదా ముసలితనంలో కావచ్చు. అంటే ఎప్పుడైతే ప్రారబ్ధం యొక్క అనుభవం ఆ దేహంతో పూర్తి అవుతుందో ఆ శరీరం శిథిలమైందే అవుతుంది. అందుకని విడిచిపెడుతుంది ఆత్మ. మరొక అనుమానం, మానవుడు జీర్ణ వస్త్రాలను విడిచిపెట్టినప్పుడు దుఃఖపడ్డం అంతేగా. అరే రే నా చొక్కా చినిగిపోయిందే అని ఏడుస్తూ కూర్చోడు. పైగా కొత్త వస్త్రాలు ధరించినప్పుడు సంతోషపడతాడు. ఆహా బ్రహ్మాండంగా ఉంది షర్ట్ అనుకుంటాడు, ఈ ప్యాంటు భలే ఉంది అనుకుంటాడు. కానీ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, అంటే మరణ సమయంలో తనకి చూసేవాళ్లకు కూడా దుఃఖమే కలుగుతోంది కదా. చచ్చేవాడు దుఃఖపడతాడు, ఆ చచ్చేవాడి యొక్క బంధువులు దుఃఖపడతారు, భార్యో పుత్రులు ఎవరో ఒకరు ఉంటారు కదా. వ్యాసదేవుడు ఈ ఉపమానం ఎట్లా సరిపోతుంది అని మనకు అనుమానం రావచ్చు. అజ్ఞాన కారణం వల్ల దుఃఖము, శ్లోకము కలుగుతుందే కానీ జ్ఞానం గనక ఉంటే అటువంటి దుఃఖానికి కారణం కనపడదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక తల్లి తన కొడుక్కి స్నానం చేయించి కొత్త బట్టలు కొడుతుంది. కానీ ఆ బాలుడు బాల్య చాపల్యం వల్ల మట్టిలో ఆడి తన దుస్తులని మురికి చేసుకుంటాడు. తల్లి పిల్లవాడికి మురికైనటువంటి ఆ గుడ్డలను చూసి వాటిని విప్పేసి శుభ్రంగా ఉన్నటువంటి మంచి బట్టలు మళ్ళీ ధరించమని చెబుతుంది. కానీ ఆ బాలుడు అజ్ఞాని కావటం వల్ల ఆ మురికి పట్టిన వస్త్రాలను విప్పకుండా వాటితోనే ఉంటాడు అని చెప్పినా బాలుడి యొక్క ఆరోగ్యాన్ని కోరుకునే ఆ తల్లి పిల్లవాడి యొక్క అజ్ఞాన వాక్యాలను లెక్క చేయకుండా వాడి యొక్క శ్రేయస్సు కోసం మురికి పట్టినటువంటి దుస్తులని ఆ బాలుడు నేను విడవను, నేను ఇప్పను అని మారామం చేస్తున్నా కూడా, ఏడుస్తున్నా కూడా లక్ష్య పెట్టకుండా బలవంతంగా ఇప్పేస్తుంది. అజ్ఞానం వల్ల రోధించే
ఆ జీవుడి యొక్క శిథిల శరీరాన్ని, అంటే ప్రారబ్ధ మూలంగా జీర్ణమైన శరీరాన్ని ప్రకృతి మాత తొలగించి వేస్తుంది అంటున్నాడు ఇక్కడ. మరొక ఉదాహరణ, తల్లి తన చంటి బిడ్డకి పాలిస్తుంది. బాలుడు హాయిగా తల్లి యొక్క స్తన్యాన్ని బట్టి పాలు తాగుతూ ఉంటాడు. కొంతసేపటికి ఆ స్తనంలో పాలు పూర్తిగా అయిపోయినని గ్రహించి తల్లి ఆ బిడ్డని ఆ స్తనం నుండి తప్పించి రెండో వైపులో ఉన్నటువంటి స్తనానికి తిప్పుకుంటుంది. కానీ ఆ చంటి బిడ్డ గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. కారణం ఏంటి? తల్లి తనకిక పాలు ఇవ్వదని వాడి భయం. కానీ తల్లి తన బిడ్డ ఆకలి తీర్చడానికి పాలతో నిండి ఉన్నటువంటి రెండో వైపు స్తనాన్ని బిడ్డ నోటికి అందించడానికి మొదటి స్థనం నుండి వేరు చేస్తున్నది అనేటువంటి జ్ఞానం వాడికి ఉండదు. అందుకని అజ్ఞాని అయినటువంటి ఆ బిడ్డ ఏడుస్తాడు. అదేవిధంగా అజ్ఞానవశం వల్ల మానవుడు తన యొక్క ప్రారబ్ధం పరిసమాప్తి వల్ల శిథిలమైనటువంటి దేహాన్ని విడిచిపెడుతున్నాడు అని దుఃఖిస్తుంటాడే కాని వెంటనే నూతన ప్రారబ్ధ అనుభవం కోసం మరొక కొత్త దేహం కలుగుతుంది అనేటువంటి జ్ఞానం వాడికి ఉండదు. అందుకని ఏడుస్తాడు. ఈ శ్లోకంలో శరీరాణి అనేటువంటి ఒక బహువచన ప్రయోగం చేశాడు. దేహి అంటే ఏకవచన ప్రయోగం. సారాంశం ఏంటంటే ఆత్మ ఒక్కటే గాని శరీరాలు అనేకములు అని గుర్తించాలి. మానవుని శరీరం పడిపోతే తిరిగి మానవ శరీరం వచ్చి తీరుతుందని చెప్పడానికి ఎక్కడా లేదు రుజువు, తార్కాణం. మానవుడు తన ప్రారబ్ధం అంటే పాపం, పుణ్యం ఈ కర్మఫలాన్ని అనుసరించి ఉత్తమ దేహాలు అంటే దేవ, గంధర్వ, మనుష్యాది జన్మలు వాడికి రావచ్చు. లేదా జంతు, వృక్ష, క్రిమికీటకాది నీచ జన్మలు కూడా రావచ్చు పాపం ఎక్కువగా ఉంటే. కాబట్టి ఉత్తమ జన్మలు రావాలి అని వాంఛిస్తే పుణ్యకర్మలు మాత్రమే నిరంతరము చేస్తూ ఉండాలి అని ఇక్కడ సారాంశం. ఈ శ్లోకం పునర్జన్మ సిద్ధాంతాన్ని మరొక్క పర్యాయం ప్రబోధన చేస్తూ ఉంది. ప్రపంచంలో అన్ని మతాలకు చెందినటువంటి మేధావంతులు ఈ సిద్ధాంతాలను అంగీకరిస్తున్నారు. గత జన్మ విషయాలను కూడా చెబుతున్నారు కొంతమంది. ఈనాడు మనకు కనిపిస్తూ ఉన్నారు. కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. ఎక్కడో జరిగితే కదా సినిమా వాడు కూడా ఆ కథలు లేదు. ఈ శ్లోకం మానవులకి ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకటి, మరణం అనివార్యం. 2, మరణం కోసం శోకించడం అవివేకం. 3, మరణానంతరం మరొక దేహం కలుగుతుంది. పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ జన్మలు లభిస్తాయి. ఈ విషయాలు ఈ శ్లోకంలో మనం గమనించాలి. 23వ శ్లోకానికి వెళదాం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంచాపో నశోషయతి మారుతః. అర్జున, ఆత్మ ఆయుధాల చేత ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత శోషింపబడదు, అంటే ఎండింపలేదు అంటున్నాడు. ఈ శ్లోకంలో ఆత్మ యొక్క తత్వాన్ని మరింత వివరంగా చెబుతున్నాడు. అంటే ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదు, తడపబడదు, శోషింపబడదు అని స్పష్టంగా చెబుతున్నాడు. అంటే ఆత్మని ఆయుధాలు ఛేదింపలేవు. ప్రపంచంలో ఎన్నెన్నో మారణాయుధాలు ఉన్నాయి. అవేవి కూడా ఆత్మని ఛేదింపలేవు, నరకలేవు. అట్లాగే జలం గాని, అగ్ని గాని, వాయువు గాని, ఆకాశం గాని ఏవి ఏం చేయలేవు. నైనం దహతి పావకః అంటున్నాడు. వాస్తవానికి అగ్ని అన్నిటినీ దహిస్తుంది, కానీ నీటిని దహించలేదు, ఆకాశాన్ని దహించలేదు. ఆత్మ ఆకాశం కంటే సూక్ష్మమైనది కావటం వల్ల అగ్ని ఆత్మను దహించలేదు. నా క్లేదయంచాపహ అంటున్నాడు. జలము చేత ఆత్మ తడపబడదు అన్నాడు. జలములో వస్త్రం గాని, ఒక రొట్టె ముక్క గాని ఉంచితే అది చీకిపోయి నశించిపోతుంది. కారణం,
ఆ వస్తువు యందు ఘనీభవన శక్తి లేదు కాబట్టి. అదే ఇనపగుండు నీటిలో పడేస్తే అది చీకిపోదు, విడిపోదు. కారణం, దానిలో ఉండే అణువులు కేంద్రీకృతమై సంఘటితంగా ఘనీభవించి ఉంటాయి. ఆత్మ అణువు కంటే సూక్ష్మం కావడం వల్ల, సర్వవ్యాపకం కావడం వల్ల, అవిభాజ్యం కావటం వల్ల నీళ్లు ఆత్మను తడపలేవు అని అర్థం చేసుకోవాలి. నా శోషయతి మారుత అంటున్నాడు. వాయువు ఆత్మను శోషింపజేయలేదని. వాస్తవానికి వాయువేగానికి వృక్షాలు, భవనాలు, కొండలు, రాళ్లు, గుట్టలు కూలిపోతాయి. ఎందుకని? ఆయా వస్తువులో ఉండేటువంటి పరిణామశీలత, వికార లక్షణాలు దీనికి కారణం. కానీ ఆత్మకి వికారం లేదు, అచంచలమైంది, సర్వవ్యాపకత్వం ఉంది. అందువల్ల వాయువు ఆత్మను నాశనం చేయలేదు. ఇక 27వ శ్లోకం చూద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. తస్మాద్ అపరిహార్యేర్థే అంటున్నాడు. అర్జున, పుట్టినవాడు మరణించటం నిశ్చయం, మరణించినవాడు మళ్ళా జన్మించడం కూడా నిశ్చయమే. అనివార్యమైనటువంటి ఈ విషయాన్ని గురించి నువ్వెందుకు అనవసరంగా దుఃఖిస్తున్నావు అంటున్నాడు. భౌతికవాదుల దృష్టిలో జనన మరణాలు అనేది వస్తూ ఉంటాయి, పోతుంటాయి. జన్మించినటువంటి వాడు కొన్నాళ్ళకి మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడుతుంటాడు. కాబట్టి అనివార్యమైనటువంటి ఇటువంటి విషయంలో శోకించటం తగదు అని పార్థుడికి చెప్తున్నాడు. అంటే ఆత్మకి జనన మరణమాలు లేవు అనేటువంటి ఒక సిద్ధాంతం లోగడనే ధృవీకరించి చెప్పాడు. సారాంశం ఏమంటే, శోకం అనేది మానవుడిని యొక్క ఉత్సాహాన్ని, ప్రతిభని నాశనం చేస్తాయి. మహాబలవంతుడైన పార్థుడే శోకభారం వల్ల కుంగిపోయి కూలిపోయినప్పుడు ఇక సామాన్య సంసార జీవుల విషయంలో చెప్పేదేముంది? శోకం అనేది మానవుడి యొక్క వివేకాన్ని మంటగలుపుతుంది. కాబట్టి ఎవ్వడు కూడా శోకాన్ని ఎన్నడూ కూడా దగ్గరకు కూడా రానియకూడదు అని మనం గ్రహించాలి. ఇక 37వ శ్లోకం చూద్దాం. హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కౌంతేయ, యుద్ధరంగంలో శత్రువులతో పోరాడుతూ మరణిస్తే వీరస్వర్గాన్ని అలంకరిస్తావు. శత్రువులను జయిస్తే, విజయాన్ని పొందితే విశాలమైనటువంటి ఈ భూలోక సామ్రాజ్యాన్ని అనుభవిస్తావు. కాబట్టి యుద్ధం చేయడం కోసం కృతనిశ్చయుడవై లెమ్ము అంటున్నాడు. ఇక్కడ స్వధర్మాన్ని గురించి వివరించినటువంటి విషయాలన్నింటి యొక్క సారాన్ని ఈ శ్లోకంలో గానం చేశాడు. అర్జున, నీవు అనివార్యంగా నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని చేసి తీరాలి. ఇంతకు మించి గత్యంతరం నీకు లేదు అంటున్నాడు. యుద్ధానికి వచ్చి పారిపోవటం వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలన్నీ చెప్పబడ్డాయి కదా. యుద్ధ ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఒకవేళ నువ్వు యుద్ధంలో విజయం పొందావా, ఈ భూలోక సామ్రాజ్యాన్ని అనుభవిస్తావు. పాడి పంటలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, సుఖానందాలతో, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతావు. ఒకవేళ యుద్ధంలో మరణించావా, అప్పుడు కూడా నీకు ఎటువంటి దుఃఖం ఉండదు. ఎందుకని? యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గానికి వెళ్ళిపోతావు. మామూలు స్వర్గం వేరు, వీర స్వర్గం వేరు. వీరులు వెళ్లే స్వర్గం. అక్కడ కూడా నీవు అపార సుఖభోగాలని, సంపదలు అనుభవిస్తావు. కాబట్టి పార్థ, యుద్ధం చేయడానికి నువ్వు కృతనిశ్చయుడివై లే అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని మనం గమనించాలి.
ఆత్మ సాక్షాత్కార మహాసాధనం యజ్ఞం లాంటిది. ఈ మహాసాధనంలో జయమును పొందితే జీవన్ముక్తి, ఒకవేళ సాధన ఫలితాన్ని పొందకుండానే మరణిస్తే శోకించవలసిన అవసరం లేదని భగవంతుడు అభయహస్తం ఇస్తున్నాడు. ఎందుకని? నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు. 9వ అధ్యాయంలో వస్తుంది 31వ శ్లోకం. నా భక్తుడికి పతనం లేదు అంటున్నాడు. అలాగే యుద్ధాయ అంటున్నాడు. యుద్ధం చేయడానికి అని ఈ శబ్దం యొక్క భావం, మానవ జీవితమే ఒక యుద్ధ రంగం. ప్రతివాడి యొక్క మనస్సు కురుక్షేత్ర యుద్ధం అని లోగడే మనం చెప్పుకున్నాం. యుద్ధం చేయడానికే మానవుడు పుట్టాడు. అవిద్యతో, దుష్టగుణాలతో, చెడ్డ సంస్కారాలతో, మాయతో, మలినమైన వాసనలతో యుద్ధం చేయాలి అనే హెచ్చరిక ఇక్కడ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. యుద్ధం అనేది హింసతో కూడినటువంటి కర్మ కావడం వల్ల దీనివల్ల పాపం సంభవిస్తుంది అని అర్జునుడికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు ఈ శ్లోకంలో. అంటే సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు ఇవన్నీ ద్వంద్వాలు. వీటిని సమభావంతో భావించి ఆ తరువాత యుద్ధం చేయడానికి సిద్ధపడు. ఈ రీతిగా ఉంటే నీకు పాపం రాదు అంటున్నాడు పరమాత్మ. మానవుడికి బంధం ఏంటి? కర్మ. కర్మే మానవుడికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మమకారంతో, ఫలాసక్తితోటి, కర్తృత్వ అహంకారంతో చేసినటువంటి కర్మలు మానవుణ్ణి బంధిస్తాయి. జననమరణ దుఃఖాలకి హేతు అవుతాయి అవి. ఫలాసక్తి లేకుండా, మమకార రహితంగా, కర్తృత్వ భావన లేకుండా, విద్యుక్త ధర్మంగా, ఈశ్వరారాధనగా భావిస్తూ చేసినటువంటి కర్మలు మానవుడిని సంసార భయాల నుండి తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. అని ఈ శ్లోకంలో వ్యాఖ్యానం చేశారు పెద్దలు. ఇక 44వ శ్లోకం చూద్దాం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యస్తస్త్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిత్య సత్వస్థో అర్జున, వేదాలు త్రిగుణాలతో కూడి ఉన్నాయి. నీవు త్రిగుణాలకి అతీతుడువు కావాలి, ద్వంద్వాతీతుడువు కావాలి, సదా సత్వనిష్ఠుడువు కావాలి, అలాగే యోగక్షేమ రహితుడువు కావాలి, ఆత్మజ్ఞాన సంపన్నుడువు కావాలి అంటున్నాడు. ఈ శ్లోకంలో గీతాశాస్త్రం వేదాల యందలి కామ్యకర్మల గురించి నిషేధం తెలుపుతుంది. కామ్యకర్మలు చేయటం వల్ల సుఖదుఖాలు కలుగుతూ జనన మరణ చక్రంలో జీవులు బంధింపబడతారు. వాటిని నిష్కామంగా ఆచరించడం వల్ల ప్రయోజనం ఉంటుందని గీతాచార్యుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. ఆత్మవంతుడు కమ్మంటున్నాడు. మానవుడు శరీరంతో తాదాప్యాన్ని పొందటం వల్ల సుఖదుఖాలకు గురవుతాడు. తాను నిత్యుడు, నిర్వికారుడు, నిర్మలుడు అయినటువంటి ఆత్మే గాని వికారాలతో కూడినటువంటి జనన మరణాలతో కూడిన దేహం కాదు అని గుర్తించాలి. అప్పుడు అతడు ఆత్మవంతుడు అవుతాడు. నలభై 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. అర్జున, కర్మలు చేయటానికి మాత్రమే నీకు అధికారం ఉంది.
నీకు ఎన్నడూ కూడా కర్మఫలం వద్దు, అంటే కర్మఫలాన్ని ఆశించొద్దు. ఫలాలను కాంక్షించి నీవెన్నడూ కర్మలు చెయ్యొద్దు. అట్లాని కర్మలను ఆచరించకుండా ఉండటం, ఆ కర్మలలో నీకు ఆసక్తి లేకుండా ఉండు కాక అంటున్నాడు. అంటే కర్మలు చెయ్యాలి అనే దాంట్లో ఆసక్తి కూడా నీకు లేకుండా ఉండాలి. ఈ శ్లోకం కర్మయోగం యొక్క చతుస్సూత్ర ప్రణాళిక. మొదటి సూత్రం ఏంటి? విధివాక్యంగా ఉన్నది. మిగిలినటువంటి 3 సూత్రాలు నిషేధాజ్ఞలు. మొదటిదేమిటి? కర్మణ్యే వ్యాధికారస్తే అన్నాడు. అంటే కర్మలు చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది అన్నాడు. కర్మ చేసే అధికారం సృష్టిలో ఒక మానవుడికి మాత్రమే ఉంది. దేవతలు కూడా కర్మానుష్ఠానం కోసం మానవ లోకానికి రావాల్సిందే, అక్కడ లేదు అవకాశం. అలాగే జంతుజాలానికి, క్రిమికీటకాదాలకి, పక్షులకి కర్మ చేసే అధికారం లేదు. అవన్నీ కూడా ప్రారబ్ధాన్ని అనుభవించి జన్మలు పొందుతున్నాయి. ఆ జన్మలు మానవలోకంలో చేసినటువంటి పుణ్యకర్మల వల్ల స్వర్గాది లోకాలలో దేవతా జన్మలు పొంది సుఖపడతారు. మానవ జన్మలో చేసినటువంటి పాపకర్మల ఫలితంగా నీచ జన్మలు వస్తాయి. సారాంశం ఏంటి? మానవుడు ఆచరించినటువంటి కర్మే వాడి యొక్క సుఖానికి గాని, దుఃఖానికి గాని, ఉచ్చ నీచ జన్మలకు కానీ మూల కారణం అవుతుంది. అంతేగాని భగవంతుడు ఎప్పుడు కారణం కాదు. కాబట్టి పాపపుణ్యాలకి, సుఖదుఖాలకి మనం చేసినటువంటి కర్మే కారణం. మరి కర్మలు మానుకోవటం ఎట్లా సాధ్యమవుతుంది? కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి. ఫలానుభవం కోసం మళ్ళా జన్మించాలి. ఈ విధంగా కర్మాచరణం వల్ల మరణక్లేశ పరంపరలతో చక్రబంధంలో మానవుణ్ణి బంధిస్తోంది కదా. కర్మ చేయక తప్పదాయ. తినడం కూడా కర్మే, పంట పండించడం కర్మే, ఉద్యోగం చేయటం కర్మే. తత్ఫలితంగా సుఖదుఖాలు తప్పవు కదా. మరి ఎట్లా దీనికి పరిష్కారం? గీతాశాస్త్రం దీనికి ఒక చక్కటి పరిష్కారం సూచించింది. కర్మలను ఆచరించినా దాని ఫలం అంటని యొక్క చక్కటి మార్గం బోధించింది. అదే కర్మయోగం. కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది అని గీత చెప్పడంలో పరమార్థం, కర్మయోగికి కర్మానుష్ఠానంలోనే ఆనందం, దాని ఫలితం లో కాదు అని. కర్మయోగికి కర్మ చేయటంలోనే ఆనందం ఉండాలి, దాని ఫలితంలో ఆనందం ఉండకూడదు. మా ఫలేషు కదాచన అంటున్నాడు. నీ కర్మ ఫలితం నీకు ఎప్పుడు వద్దు అంటున్నాడు. అంటే ఫలత్యాగమే కర్మయోగి యొక్క స్వభావం కావాలి. ఎట్టి ఫలితాన్ని తాను వాంఛించకుండా సూర్యుడు వెలుగు ప్రసాదిస్తున్నాడు, చంద్రుడు వెన్నెల ఇస్తున్నాడు, పూలు వాసన ఇస్తున్నాయి, మేఘాలు తీయటి జలాలను వర్షిస్తున్నాయి, వృక్షాలు తీయటి పండ్లు ఇస్తున్నాయి, కూరగాయల చెట్లు కూరలు ఇస్తున్నాయి. మహాపురుషులు ఇదే రీతిలో, ఇదే విధంగా కర్మలను ఆచరిస్తూ ఉంటారనే సారాంశం. వాళ్లే కర్మయోగులు, వాళ్లే జ్ఞానులు. మా కర్మ ఫలహేతుర్భూ అంటున్నాడు. అంటే ఫలాపేక్ష నీ యొక్క కర్మకు ప్రేరణ కాకూడదు అంటున్నాడు. అంటే ఈ పని చేస్తే ఇది ప్రయోజనం వస్తుంది అని ఆలోచించబాక అంటున్నాడు. ఇది 3వ సూత్రం. సాధారణంగా మానవులు ఒక ప్రత్యేక ఫలాన్ని ఆశించి ఒక కర్మ చేస్తారు. ఓ సత్యనారాయణ వ్రతం, ఒక వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం, ఫలితం ఆశించి చేస్తున్నాం. కానీ కర్మయోగి అట్లా చేయడు. కర్తవ్య దృష్టితో తాను కర్మను చేయడు. తన విద్యుక్త ధర్మంగా, కర్తవ్యంగా భావిస్తాడు. కానీ ఫలాపేక్షతో కాదు. ఫలాపేక్షే మనకు లేనప్పుడు కర్మలు ఎందుకు చేయాలి అని కొందరు అడుగుతారు. ఆ విధంగా పనికిరాదు. ఎందుకని? మాతే సంగోస్వ కర్మణి, కర్మలను మానివేయటంలో నీకు ఆసక్తి ఉండకూడదు. ఇది 4వ సూత్రం చెప్పాడు. కర్మలను చెయ్యకుండటం తమో గుణాన్ని సూచిస్తుంది. తమస్సు, సోమరితనం,
నింజమైనవి. తమస్సు అజ్ఞానభూయిష్టం, కామ్యకర్మ రజోగుణంతో కలిసి ఉంటుంది. ఈ రెండింటికంటే శ్రేష్టమైనటువంటి మార్గంలో నిష్కామ కర్మానుష్ఠానాన్ని గీతాశాస్త్రం ప్రబోధన చేస్తోంది. ఎందరెందరో మహాపురుషులు ఈ కర్మయోగాన్ని అనుష్ఠించి కృతార్థులైపోయినారు. ఇది పరమాద్భుతమైనటువంటి శ్లోకం. అందువల్ల కొంచెం వ్యాఖ్యానం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తరువాత ఇక స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలన్నీ కూడా 55 నుంచి 72 శ్లోకాల వరకు చెప్పారు. 54వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు, స్థితప్రజ్ఞస్య కా భాష అని శ్లోకం. అయితే నేను ఈ 18 శ్లోకాలని విడిగా నేను చెప్పాను కాబట్టి ఇప్పటికే గంట 11 నిమిషాలు అయింది. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే ఆ శ్లోకాలు, ఆ భాగాన్ని నేను తర్వాత పంపిస్తాను, ఇది అప్లోడ్ చేశాక అప్పుడు మీరు విందురుగాని. కాబట్టి ఇంతటితోటి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాం. ఇది చాలా పెద్ద అధ్యాయం, చాలా ప్రముఖమైన అధ్యాయం, ముఖ్యమైన అధ్యాయం. కాబట్టి ఒక 10 నిమిషాలు దాటినా కూడా నన్ను మీరు అనుగ్రహించి చక్కగా శ్రవణం చేయవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.